వెల్కమ్ బ్యాక్ టపిల్ పండు. లక్కీ ద సూపర్ స్టార్ మంచి సినిమా, మంచి స్టార్ మెటీరియల్ సినిమా. జీవి ప్రకాష్ గారి సినిమాలు నాకు బ్యాచిలర్ నుంచి వెళ్ళి మంచి అనిపిస్తాయి. అందుకే ఒక లుక్ వేసిన చూస్తే ఎమోషనల్ గా, థ్రిల్లర్ గా, అన్ని రకాలుగా అన్ని మిక్స్ కొట్టిన సినిమాలో పర్ఫార్మెన్సెస్ హైలైట్ ఉంటాయి. అండ్ డాగ్ మనుషులతో మాట్లాడడం అది కొత్తగా మంచిగా అనిపిస్తుంది. మూవీ స్టోరీ కాన్సెప్ట్ బాగా తీసుకున్నారు. స్టిల్ క్లైమాక్స్ లో కొంచెం అడిగి తీసుకొచ్చి ఇరికించడం పెట్టినా కూడా మంచి సినిమా చూడొచ్చు. చాలా రోజులకి ఇలాంటి సినిమా చూసాను నేను డాగ్ మీద. యాక్చువల్లీ డాగ్ లవర్స్కి అయితే ఫుల్ మీల్స్ అన్నట్టు ఈ మూవీ చూస్తే మీకు మంచిగా అనిపిస్తుంది. అండ్ మూవీ పాజిటివ్స్కి వస్తే స్టోరీ పాజిటివ్ అండ్ హీరో గారి యాక్టింగ్, చిన్నపిల్ల యాక్టింగ్, డాగ్స్ వాటిని తీసుకోవడం, చూపించడం అంతా, వాటి వాతావరణం, ఎమోషనల్ సీన్స్, క్లైమాక్స్ ఎమోషనల్ లేకపోయినా కొన్ని ఎమోషనల్ సీన్స్ బాగా వర్కౌట్ అయినాయి. మూవీ స్టోరీ విషయానికి వస్తే డాగ్ ఉంటుంది, కుక్క పిల్ల వాళ్ళ తల్లి నుంచి వెళ్ళి విడిపోద్ది. ఆ కుక్క పిల్ల ఎవరి దగ్గర ఉంటే వాళ్ళకి లక్ అన్నమాట. ఒక చిన్న అమ్మాయికి కొంచెం ఒక డిసీజ్ ఉంటుంది, ఆమెకి కావాలి, ఒక పొలిటీషియన్ కి కావాలి, ఒక తల్లికి కావాలి. ఇలా అందరూ ఒక కుక్క పిల్ల కోసం కొట్టుకుంటా ఉంటారు. సో అది మూవీ స్టోరీ. ఇది బాగా గ్రిప్పింగ్ గా బాగా తీసుకున్నారు. ప్రీ క్లైమాక్స్ వరకు బాగా వెళ్తా ఉంటది, కానీ క్లైమాక్స్ నాకు అంతగా అనిపించలేదు. మళ్ళీ లాస్ట్ ఎండ్ కార్డ్స్ పడే ముందు 5 minutes మళ్ళీ బాగుంటుంది క్లైమాక్స్ తర్వాత. సో మూవీ ఓవరాల్ గా అయితే చూడొచ్చు. మూవీ నెగిటివ్స్ అంటే కొన్ని చోట్ల ఓవర్ స్ట్రెచ్ చేసేది అనిపిస్తుంది. అండ్ క్లైమాక్స్ పెద్దగా ఎక్కలేదు నాకైతే. ఆ మాంత్రికుడు, కుక్క పిల్లలు ఇవి పెద్దగా ఎక్కలేదు. మ్యూజిక్ కూడా పెద్దగా చెప్పుకోనికి ఏముండదు. అండ్ హీరోయిన్ రోల్ కూడా పెద్దగా అంతగా ఏం అనిపించదు. జీవి ప్రకాష్ గారు యాజ్ యూజువల్ గా మంచిగా చేశారు, పర్ఫార్మెన్స్ బాగా చేశారు. అండ్ హీరోయిన్ కి పెద్దగా స్కోప్ లేకుండా అన్న సురరాజన్ గారికి స్టిల్ షీ డన్ ఇట్ రియల్లీ వెల్. పిల్లలు బాగా యాక్టింగ్ చేసినాయి. అండ్ చిన్న పిల్ల కూడా మంచిగా అనిపించింది, యాక్టింగ్ న్యాచురల్ అనిపించింది. సినిమా మీరు అసలు మిస్ అవ్వకండి. ఇది జియో హాట్స్టార్ స్ట్రీమ్ అవుతుంది. ఈ వీకెండ్ కి చూసేయండి. మంచి పాజిటివ్ రివ్యూస్ వస్తున్నాయి. అవి చూసి నేను ఓపెన్ చేసిన, కొంచెం లేట్ చూసినా కానీ మంచిగా అనిపించింది. దీనికైతే ఒక 3 పైన ఇస్తాను నేను రేటింగ్. బీజిఎం బాగా పెట్టిన కానీ కొన్ని డబ్బింగ్ కొన్ని చోట్ల ఆల్మోస్ట్ డన్ వెల్, కానీ 1-2 చోట్ల తల్లి కుక్క మాట్లాడేది అంతగా డబ్బింగ్ మంచిగా అనిపించలేదు. క్యారెక్టరైజేషన్స్ అయితే వాటి వెయిట్ వాటికుంటది. జీవి ప్రకాష్ గారు అయితే మంచిగా తీసుకున్నారు. కాన్సెప్ట్ మాత్రం చాలా రోజుల తర్వాత ఆయన మూవీస్ వాళ్ళు చూడడం, బ్యాచులర్ ఇంకొక 2 చిన్న తర్వాత ఇప్పుడు చూడడం మంచి ఎంటర్టైన్. మీరు కూడా ఎంటర్టైన్ అవుతారు నాకు తెలిసి. మిస్ అవ్వకండి. ఇది జియో హాస్టల్లో స్ట్రీమ్ అవుతుంది. అండ్ అది చూసిన తర్వాత ఎలా అనిపించింది కింద కామెంట్ చేయండి. సైనింగ్ ఆఫ్. హ్యాపీ వీక్ డేస్.